యేసు ప్రభు ముట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వస్థత నొందాడు. యేసు ప్రభు తన వాక్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు వాక్యము కాబట్టి ఆ వాక్యం మీద నేను ఆలోచన ఉంచి ఆ వాక్యమును ధ్యానించి నేను విశ్వాసంలో కట్టుకున్నట్టయితే నేను కూడా స్వస్థత నొందగలను. నా వయసు ఏమైనా సరే, హల్లెలూయా, ఎంత వృద్ధుడైనా ఎంత యవ్వనస్తుడైనా ఏ భేదము లేదు. వాక్యము ఎవరికైనా పనిచేస్తుంది. నమ్మితే అన్నాడు ప్రభు, నువ్వు యవ్వనస్తుడైతే అనలేదు, నువ్వు వృద్ధుడైతే అనలేదు, నువ్వు చదువుకున్నవాడు అనలేదు, నమ్మిన వానికి సమస్తము సాధ్యమన్నాడు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములు, నీకంటే గొప్ప బలము గల జనము, ఆకాశమంటూ ప్రాకారములు గల, అంటే ఎత్తైన గోడలు, గొప్ప పట్టణములు స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను పంపిస్తున్నాను. దేనికి? నీ శక్తితో జయించి స్వాధీనపరచుకోలేవు. ఎందుకంటే వారు నీకంటే గొప్ప జనము. వారు అక్కడున్న వారందరూ ఇంగ్లీష్ లో జయంట్స్ అంటాం, ఆజానుబాహులు, నెఫిలిమ్స్ అంటాం, నెఫీలియులు. అటువంటి వారు ఉన్నారు అక్కడ. అంటే వారి ముందు నేను నిలబడితే నాకు 2 అంతలు ఎత్తుంటారు వారు. అటువంటి వారిని జయించడానికి దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. నీకంటే నువ్వు హ్యాండిల్ చేయలేనటువంటి సమస్యలు దేవుడు నీకు ఇస్తాడు. నీ శక్తితో పరిష్కరించలేవు, నీ జ్ఞానముతో నువ్వు జరిగించలేవు, నీకున్న డబ్బుతో నువ్వు చేయలేవు. హల్లెలూయా. కానీ ఆయన నాకు తోడగి ఉన్నాడు అని రుజువు చేయడానికి, నిరూపించడానికి, ఆయన నాతో ఉన్నట్టయితే నేను జయించగలను, జయిస్తాను అనే నిశ్చయతతో ముందుకు వెళ్ళాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నీ చేతును అన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మతో మనము ఏదైనా జయించగలము. హల్లెలూయా. కాబట్టి మీ శక్తితో జరగనటువంటిది, లేకపోతే మీ జ్ఞానముతో జరగనటువంటిది, మీకున్న పలుకుబడితో జరగదు, మీకున్న డబ్బుతో జరగదు. విచారించకండి, నిస్పృహ పొందకండి. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. నిరాశ చెందకండి. ఎందుకంటే దేవుడు మనకి జయాన్ని ఇచ్చేశాడు. ఆమేన్. ఈ రకమైనటువంటి అనుభవంలోకి మనం ముందుకెళ్ళాలంటే ఏమన్నాడు? నమ్మిన వానికి సమస్త. నమ్మకము ఏ విధంగా ఏర్పడుతుందండి? ఆలోచన. మన ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీ నమ్మకంగా మారుతుంది. Our thinking influences our believing. మన ఆలోచన మన నమ్మకంపై ప్రభావం చూపుతుంది. దేవుని రాజ్యంలో ఏది పొందాలన్నా విశ్వాసము ద్వారానే పొందగలం. కానీ విశ్వాసము పొందాలంటే ముందుగా మన ఆలోచన, your thinking has to be impacted. నీ ఆలోచనపై ప్రభావం పడాలి. నువ్వు ఏది వింటావో అది జాగ్రత్త. ఎందుకనంటే యేసు ప్రభు దగ్గర ఉన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏది వింటావో అది నువ్వు నమ్మినట్టయితే అది నీ యొక్క జీవితంలో అది పరిపూర్ణమవుతుంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని అందరూ మాట్లాడుతున్నా లేదా? మీకు వచ్చిందో లేదో తెలియదు, న్యూస్లో చెప్పాడు, ఇంకెవరో పలికారు, నమ్మారు. నాకు ఎలా తెలుసు మీరు నమ్మారని? మీరు చికెన్ తినరు ఇవాళ. అర్థమవుతుంది. ఉదాహరణ, నేను మంచి చెడు మాట్లాడటం లేదు. ఇది ఏ విధంగా పనిచేస్తుందో మనం నేర్చుకోవాలి. ఇది ఏది వింటా, టేక్ హీడ్ వాట్ యు హియర్. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అందుకే వాడేమన్నాడు, కిలో చికెన్ కొనుక్కో బాబు, 6 గుడ్లు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. ఎందుకు? అందరు తినడం మానేశారు కాబట్టి. ఈ నమ్మకం ఎలాగొచ్చింది మీకు? వినుట ద్వారా. ఏది వింటున్నారో జాగ్రత్త.
సోషల్ మీడియాలో ఎన్నో మాట్లాడుతుంటారు. అనేక మంది వారి ఆలోచనలు ఆ విధంగా పురికొల్పబడతాయి. దాని ప్రకారంగా నడవడానికి ఉద్దేశిస్తారు తెలియకుండానే. ఎందుకంటే మీకు తెలియకుండానే ఆ ఆలోచన మీ మీద ప్రభావం కలిగించింది కాబట్టి. నేను ఈ ప్రొద్దున ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఇలాగే ఈ చికెన్ ఏంటది బర్డ్ ఫ్లూ గురించి, అంటే పాస్టర్ అదంతా ఉట్టిదే పాస్టర్ అంటే, అదేంటి బాబు ఇలాగంటున్నావు ఉట్టిదే అని అంటే, మరి ఇలా చెప్తున్నా అంటే మరి పాస్టర్ నిజమైతే ఒక్క కేసు అన్నా వచ్చిందా పాస్టర్ ఇక్కడికి అన్నాడు. అరే నిజమే కదా, ఎవడు రిపోర్ట్ చేయలేదు ఎవరికి అనారోగ్యం వచ్చినట్టు, ఏ పేపర్లో రిపోర్ట్ రాలేదు, ఏ న్యూస్లో రిపోర్ట్ లేదు. ఏమన్నా బర్డ్ ఫ్లూ అంటున్నారు కానీ ఎవరికి చెడు జరిగినట్టు ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. చూసారు, ఆ వ్యక్తి ఇంకో విధంగా ఆలోచించాడు. అర్థమవుతుంది. నేను ఉదాహరణ వాడుతున్నా, మీరు వెళ్ళి చికెన్ తినమంటాం లేదు నేను ఇప్పుడు, ఇది అయిపోయిన తర్వాత అది మీ ఇష్టం. నాకు మొదటి నుంచే బ్రాయిలర్ చికెన్ అంటే ఇష్టం ఉండదు, నాకు ఏమీ ఫరక్ పడదు. ఇది నాకు ఇష్టమైన మాంసం, నాటుకోడి ఇవి ఇష్టం. సో బర్డ్ ఫ్లూ వచ్చినా నాకేమీ కాదు. మిమ్మల్ని నవ్వించాలని చెప్పాను ఆ మాట. కానీ ముఖ్యంగా మీకు ఈ ఉదాహరణ ద్వారా ఆలోచన యొక్క ప్రభావాన్ని నువ్వు చూపిస్తున్నాను నేను. అందుకే వాక్యము వినండి, వాక్యము వినండి, వాక్యం. అరే విన్నాను కదా అంటారు. లేదు, విన్న వాక్యమే మళ్ళీ. ఎందుకు వాక్యం ఎందుకు బోధిస్తున్నాం? మీ ఆలోచనని మార్చడానికి, మీ ఆలోచనని దేవుని యొక్క ఆలోచనతో అనుసంధానం అవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతో బోధిస్తాం. ఏదో నేను గొప్ప బోధకుడిని కాదు, నాకు ఒక పర్పస్ ఉంది, అంటే నాకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి? నేను బోధించినటువంటి వాక్యము ద్వారా ఆ వాక్యం మీ హృదయాల్లో ప్రభావం కలిగించి మీ ఆలోచనల్ని మార్చి, మీ ఆలోచన విధానము దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పుడు మీ విశ్వాసంలో మీరు బలపడతారు. హల్లెలూయా. అందుకే విన్న వాక్యం మళ్ళీ వినాలి, విన్న వాక్యం మళ్ళీ. ఎందుకంటే ఒక్కోసారి వినగానే విశ్వాసం వస్తుంది, విశ్వాసం రాగానే కావలసినంత విశ్వాసం ఉండకపోవచ్చు. ఏమవుద్ది? విశ్వాసం అనేది బీజముగా వస్తుంది. ఆ విశ్వాసాన్ని కట్టుకోవడానికి విన్న వాక్యం మళ్ళీ వినాలి. విన్న వాక్యం ఏమవుతుంది? బలముగా కట్టబడుతుంది. ఒక ఉదాహరణ చెప్తా, అందరికీ అర్థమవుద్దో లేదో కానీ, ఎప్పుడన్నా గ్యాలం వేశారా ఎవరన్నా? గ్యాలం వేసి చేపలు పట్టిన ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? నాకు హాబీ ఉండేది, ఇది చాలా ఇష్టం నాకు. అయితే గ్యాలం పట్టిన వాళ్ళకి అర్థమవుతుంది, గ్యాలంతో చేప పట్టిన వాళ్ళు ఏమంటారు, దానికి ఒక చిన్న వర్మ్ ఏదో పెడతాం, తర్వాత ఒక వెయిట్ ఉంటుంది, తర్వాత ఒక చిన్నది ఫ్లోట్ ఉంటుంది, దాన్ని బెండ్ అంటారు. నీటి మీద అది కనపడుతుంటుంది. చేపలు మనకు కనపడవు, కిందకి వెళ్ళిపోద్ది ఏదైతే ఫీడ్ ఇస్తామో. ఇది గమనిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఆ బెండ్ అనేది లేకపోతే ఫ్లోట్ ఇలా కొట్టుకోవడం మొదలెడుతుంది. అంటే మనకి సైన్ ఏంటి? చేప వచ్చినట్టు, తింటుందన్నమాట. అర్థమవుతుంది మీ అందరికీ? అప్పుడే నువ్వు గుంజావనుకో చేప పడదు. కానీ చేప వచ్చిందా లేదా? వచ్చింది. తింటుందా? తింటుంది. కానీ మింగలేదు ఇంకా. అది మింగకపోతే ఆ హుక్ పట్టుకోదు. కొత్త చేపలు పడ్డం నేర్పిస్తాను అన్నమాట మీకు. అది మింగగానే ఏమవుతుందంటే ఆ ఫ్లోట్ ఏదైతుందో బెండ్ అంటారు, అది మునుగుతుంది. అది మునిగినప్పుడు కూడా ఒక్కోసారి మునుగుతుంది, వెంటనే గుంజినా పట్టుకోదు. ఎందుకంటే అది పట్టినట్టు చేస్తుంది. మునిగి కొద్దిసేపు ఒక 3 సెకండ్లో 4 సెకండ్లు ఉందంటే అప్పుడు మింగేసిందనం. అప్పుడు నువ్వు గుంజు, నీ చేప బయటకు. అంటే ఏంటి? విశ్వాసంలో కట్టుకోవడం అన్నమాట. చూసారా? విన్నప్పుడు ఈ వాక్యం వింటున్నారు మీరు, అర్థమవుతుంది మీ అందరికీ? విన్నప్పుడు ఆ వాక్యం వినగానే పురికొల్పబడతాం. ఆ వచ్చేసింది, జరిగిందంట అని వెంటనే గుంజితే, అరే నాకు విశ్వాసం ఉందనుకున్నాను కానీ రాలేదేంటి, అవ్వలేదే, నేను అన్నీ చెప్పాను కదా, నేను వాక్యం చెప్పాను, నేను కన్ఫెషన్ చేశాను, నేను సీటు సో చేశాను, అయినా పడలేదు. నువ్వు త్వరగా గుంజేశావు, ఇంకా కొద్ది సమయం కావాలి. హల్లెలూయా. చూసారా? అది ఎప్పుడైతే నువ్వు బలంగా, అంటే
అందుకే వెంటనే చేయకూడదు ఏది కూడా, అది బలమైనటువంటిగా నాటబడాలి, అప్పుడు విశ్వాసం. గమనించండి, రక్తస్రావ రోగంతో బాధపడుతుంది 12 ఏళ్ళ నుంచి ఆమె, ఉన్నదంతా పోయింది. యేసు ప్రభు గురించి విన్నది, వినగానే ఏమైంది, ఏమొచ్చిందండి? కాదు, ముందుగా వినగా తలంపు, ఆలోచనని పురికొల్పబడ్డది. అరే నేను ఏమి చేసినా జరగలేదు, కానీ ఇప్పుడు వింటున్నటువంటి వార్త ఏంటంటే ఈ వ్యక్తి యేసు ప్రభు అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఆయన ముట్టినా, ఆయనను ఎవరైనా ముట్టుకున్నా స్వస్థత నొందు. ఏమైంది? ఒక హోప్, ఒక నిరీక్షణ కలిగిందా, నాకు కూడా ఇది జరుగుతుంది. ఏమైంది? ఇంతవరకు అసాధ్యము, ఏ డాక్టర్ కూడా సహాయం చేయలేకపోయాడు, ఎవరు ఏమీ సహాయం చేయలేని స్థితిలో ఉంది. అటువంటప్పుడు ఆమె ఆలోచన ఏంటి? ఇంతే నా జీవితము అనే ఆలోచన, ఇలాగే నేను జీవితాంతం బ్రతకాలి, నాకు పరిష్కారం లేదు అనే ఆలోచనలో బ్రతుకుతున్నప్పుడు ఏమైంది? ఇటువంటి కూటానికి వచ్చి ఉంటుంది, లేకపోతే ఇంకెవరి దగ్గర పోయి ఉంటుంది. అప్పుడు విన్నది. అందుకే వినుట చాలా ప్రాముఖ్యం. అందుకే వాక్యం వినేటప్పుడు సెల్ ఫోన్ వైబ్రేషన్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని హలో 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 అని సర్వీస్ అప్పుడు మాట్లాడకూడదు. ధ్యాస అవసరం, వినేది సరిగ్గా వినాలి. హలో, ఆమెన్. ధ్యాస నుంచి ఎందుకు? సరిగ్గా వినకపోతే నీ ఆలోచన విధానము మారదు. స్కూల్కి వెళ్తాడు పిల్లోడు, అటెండెన్స్ ఇస్తే నేర్చుకున్నట్ట లేదు. క్లాస్లో కూర్చొని వెనక బెంచ్లో టీచర్ చెప్తుందంతా వినకుండా ఏదో గేమ్స్ ఆడితే విన్నట్టేనా వాడికి నేర్చుకోగలడా? నేర్చుకోలేడు. ధ్యానించి ధ్యాసుంచి వినాలి. అలాగే వాక్యము కూడా వినాలి. మనం సంఘంలో వినాలి, ఇంట్లో కూడా ఆ రికార్డ్ ప్లే చేసుకోవడం జరుగుతున్నప్పుడు ధ్యాస ఉంచి వినాలి, ధ్యానించి వినాలి. ఆమె విన్నది. విన్నప్పుడు ఏమైంది? ఆమె ఆలోచన పురికొల్పించబడ్డది. అప్పుడు విశ్వాసం వచ్చింది కొద్దిగా. అప్పుడు ఏం చేసిందామె? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే నేను స్వస్థత నొందుతాను అని ఇంగ్లీష్ యాంప్లిఫైడ్ చెప్పుతూ ఉందంట, అంటూ ఉందంట. అంటే ఏం చేస్తున్నామే? బలపరుచుకుంటున్నామే విశ్వాసాన్ని. వెంటనే యేసుప్రభు ఎక్కడ ఉన్నాడని చెప్పి పరిగెత్తలేదు. ఏ గ్రామంలో ఉన్నాడు, ఏ పట్టణంలో ఉన్నాడు కనుక్కొని ఎక్కడికైనా వెళ్ళి ఆయన ముట్టుకుందామని పరిగెట్టలేదు. ఏం చేస్తుంది? అక్కడే ఉండి విశ్వాసంలో కట్టుకుంటున్నామని. అర్థమైన వారు ఆమె చెప్పండి. విశ్వాసంలో కట్టుకుంటుంది, విశ్వాసంలో కట్టుకుంటుంది. ఏమైంది? ఆమె విశ్వాసం ఎంతగా కట్టుకుందంటే దేవుడు అది గమనించాడు. యేసు ప్రభువునే ఆమె గ్రామానికి పంపించాడు. ఆ సమయము కొరకు మనం, సరి అయినటువంటి సమయము కొరకు మనము వేచి ఉండాలి. అప్పుడు ఏమైంది? తన్నుకుంటూ వచ్చింది ఒక శక్తి లాంటి. ఎవరిని అడగలేదు, ఎవరిని బ్రతిమలాడలేదు, దూచుకుంటూ పోయింది జన సమూహంలోంచి. ఏ వ్యక్తి? అంటకూడనటువంటి వ్యక్తి. హల్లెలూయా. వెళ్ళి ముట్టుకున్న వెంటనే స్వస్థత ఉంది. అసాధ్యమైంది సాధ్యంగా మారింది. ప్రభు ఆమెతో మాట్లాడా? ప్రభువు ముట్టాడా? లేదు. ఆమె ఆలోచన విధానాన్ని మార్చుకొని విశ్వాసంలో కట్టుకొని అసాధ్యమైంది సాధ్యంగా నిరూపించింది. హల్లెలూయా. నీవు కూడా, నేను కూడా అదే విధంగా మన సరి అయినటువంటి వాక్యము వినాలి. వాక్యం వినడం అంటే సొద వినడం కాదు, జోకులు వినడం కాదు. మనల్ని మార్చాలి, మన ఆలోచన మార్చాలి. ఐ యామ్ ఎ ఛాంపియన్. చెప్పండి. ఛాంపియన్. ఐ యామ్ ఎ విన్నర్. ఎందుకు మాట్లాడిపిస్తున్నాం, ఎందుకు చెప్పిస్తున్నాం? అది ఆ ఆలోచన మీ హృదయాన్ని, మీ మనసులోకి వచ్చి మీరు హృదయంలో మారాలి. నేను ఓడలేను, ఐ యామ్ మోర్ దెన్ అ కాంకరర్ అని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. ఐ కెనాట్ లూజ్. ఓడిపోలేను. నీ శరీరంలో అనారోగ్యం ఉండొచ్చు, అది జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని నేను జయిస్తాను. ఎందుకంటే యేసు ప్రభు ముట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వస్థత నొందాడు. యేసు ప్రభు తన వాక్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు వాక్యము కాబట్టి ఆ వాక్యం మీద నేను ఆలోచన ఉంచి ఆ వాక్యమును ధ్యానించి నేను విశ్వాసంలో కట్టుకున్నట్టయితే నేను కూడా స్వస్థత నొందగలను. నా వయసు ఏమైనా సరే, హల్లెలూయా,
ఎంత వృద్ధుడైనా ఎంత యవ్వనస్తుడైనా ఏ భేదము లేదు. వాక్యము ఎవరికైనా పనిచేస్తుంది. నమ్మితే అన్నాడు ప్రభు, నువ్వు యవ్వనస్తుడైతే అనలేదు, నువ్వు వృద్ధుడైతే అనలేదు, నువ్వు చదువుకున్నవాడు అనలేదు, నమ్మిన వానికి సమస్తము సాధ్యం అన్నాడు. నువ్వు చదువులేని పామరుడు అవ్వచ్చు, లేకపోతే చదువుకున్నటువంటి వాడు అవ్వచ్చు, ఎంత జ్ఞానవంతుడు అవ్వచ్చు, కానీ కావలసిన జ్ఞానము కాదు ఇక్కడ, నీ విశ్వాసము. కానీ విశ్వాసము నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ విశ్వాసం కట్టబడుతుంది. ఎక్కువగా నెగటివ్గా ఆలోచించేవారు, ప్రతికూలంగా ఆలోచించేవారే డిప్రెషన్లోకి వెళ్తారు. మీరు ఎవరైనా డిప్రెస్డ్ డిస్కరేజ్ పర్సన్తో మనిషితో కూర్చొని మాట్లాడండి, ఎప్పుడు వారు నోరు వెప్పితే అంటే నెగటివ్గా మాట్లాడతారు. జరగదు, ఇంకింతే, ఇంక భవిష్యత్తు లేదు, ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఎందుకు? వారి ఆలోచన ఆ విధంగా ప్రోగ్రామ్ చేయబడ్డది. ఆలోచన ఏ విధంగా ప్రోగ్రామ్ అయిందో నీ విశ్వాసం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైన వారం చెప్పండి. అందుకే మంచి సహోదరులతో ఉండాలి. ఎవరితోనైనా నువ్వు సహవాసం చేస్తే వారు నిన్ను విశ్వాసంలో when you fellowship with people, ప్రజలతో సహవాసం చేసినప్పుడు there are certain people that you spend time with. నువ్వు కొందరితో సమయం గడుపుతావు. After the time is spent, you feel discouraged, you feel depressed, you feel depleted. ఆ సమయం అయిపోయిన తర్వాత అంతా క్షీణించిపోయి నువ్వు ఎంతో నిరుత్సాహంతో బాధతో బయటకు వస్తావు. But there are other people అని కొందరు ఉంటారు that you spend time with. వారితో సమయం By గడిపితే the time you finish your time with them, ఆ సమయంపై లోపు you feel uplifted, చాలా you feel joyful, ఆనందకరంగా you ఉంటావు, feel encouraged. ఉత్సాహపరచబడతావు. ఇది నిజమా కాదా చెప్పండి. చూసారా? మీరు జాగ్రత్త, ఎవరితో సమయం గడుపుతున్నారో అటువంటి వారు మీ బంధువులు అవ్వచ్చు. పాస్ గారు వాళ్ళని నో ఎలా చెప్తామండి, రావద్దని ఎలా చెప్తామండి, వాళ్ళు వచ్చేస్తారండి, మేము ఏం చేయగలం? ఏం చేయనక్కర్లే, రానియండి. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే మీకు తెలిసిపోతుంది, ఇంకా అవ్వదు మీతో. అంటే మీకు తెలుసు వీరితో ఎక్కువ సమయం గడిపితే వారికంటే అధ్వానంగా మారుతానని. నేను కూడా ఏం చేయాలి ఇప్పుడు? అయ్యా చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. మరి ప్రార్థన చేసుకునే సమయం ఇది, కలిసి ప్రార్థన చేసుకుందామనండి. ఎంతసేపు ఉంటాడో చూడండి. ఉంటారా? వాడికి ఇష్టం లేదు ప్రార్థన. నిస్పృహలో ఉన్నవాడికి ప్రార్థన ఇష్టం లేదు, దాంట్లో ఉండడమే ఇష్టం వాళ్ళకి. అందుకే ప్రార్థన చేసుకుందాం, వాక్యం చెప్పు. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం విందామండి మనం టీవీ లేదండి, సీరియల్ వద్దు, వాక్యం విందామని వెంటనే లేచి వెళ్ళిపోతారు. అన్ని రకాల మాటలు అంటారు, కానీ అయితే వాళ్ళు మట్టుకు వెళ్ళిపోతారు. నీ జీవితం భద్రపరచుకో, నీ హృదయాన్ని భద్రపరచుకో, నీ ఆలోచన భద్రపరచుకో. ఏ సాతాను కూడా ఏ రకంగా కూడా తప్పుడు ఆలోచన ఉద్దేశం నీ హృదయం నీ మనస్సులో నాటకూడదు. ఆలోచన ఎంత ప్రాముఖ్యమైనది. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో ఉన్నారు. సాతాను ఏమన్నాడు? ఆ పండు తిను అన్నాడా? అనలేదు. ఒక అనుమానాన్ని నాటాడు. అవునండి, ఒక ఆలోచన నాటాడు. ఆ ఆలోచన ఏం చేసింది? అనుమానాన్ని సృష్టించింది. అనుమానాన్ని సృష్టించి ఆమె ఏం చేసింది? ఆలోచిస్తూ ఆ పండు నుంచి గమనిస్తుంది. వినండి, సామెతలు 4:20-22 లెట్ ఇట్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ ఐస్ అని ఉంది. నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకుము. ఎందుకు? నువ్వు ఏదైతే చూస్తావో అది నీ ఆలోచనలో పనిచేసి నిన్ను బలపరిచి ఆ విధంగా నడిపిస్తుంది. అందుకే ఆమె ఆ ఫలాన్ని చూస్తూ ఉండగా ఆకర్షించబడ్డది. కాబట్టి దేవుడు ఏమి చెప్తున్నాడో ఏమి చెప్పాడో మర్చిపోయి చేయకూడని పని చేసింది. అంతా దేంతో మొదలైందండి? ఆలోచన. అందుకే పాస్టర్ గారు అది చూస్తే తప్ప, ఆ సినిమాకి వెళ్తే తప్ప, నేను ఇది తప్పు అది తప్పు చెప్పను. ప్రతి సినిమా, ప్రతి సీరియల్, ప్రతి మ్యాగజైన్, ఏది చదువుతున్నా ఏది వింటున్నా, అది రేడియో అవ్వచ్చు, ఏదైనా ఒకటి మర్చిపోకండి. దే ఆర్ ప్లాంటింగ్ సీడ్స్ ఇన్ యువర్ మైండ్. మీ మనసులో అవి విత్తనములు నాటుతూ ఉన్నది. టు ఇంపాక్ట్ యువర్ థింకింగ్. నీ ఆలోచనపై ప్రభావం చూపడానికి. అర్థమైంది మీ అందరికి? టెలివిజన్ అంటాం. టెలివిజన్ అంటే దే ఆర్ టెలింగ్ దేర్ విజన్ టు యూ. వారి యొక్క దర్శనమును మీకు చెప్తున్నారు.
టెల్ అ విజన్. మరి నీ విజన్ ఏమైంది? నీకు విజన్ లేదు కాబట్టి ఇంకోటి విజన్ చూస్తూ ఉంటావు ఎప్పుడు. ఈ విధంగా సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు. అందుకే నీకు ప్రోగ్రెస్ ఉండదు నీ జీవితంలో. వాడు లక్షాధికారి పోయి కోటీశ్వరుడు. ఎందుకు? వాడి విజన్ నీతో షేర్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఆకర్షించబడి వాడి బా అని వాడి గురించి గొప్ప చెప్తావు, నీ గురించి కాదు. ఆ సంభాషణలో నాకు వాడి గురించి నాకు ఎక్కువ తెలుసు నీకంటే అంటున్నాడు. యాక్టర్లు అవ్వచ్చు, స్పోర్ట్స్ మెన్ అవ్వచ్చు. నిజంగా పరీక్ష పెడితే మీలో ఇప్పుడు ఎక్కువ మంది షారుఖ్ ఖాన్ గురించి తెలిసి ఉంటారు దేశ ప్రభు కంటే. ఎందుకు? దాని గురించి ఎక్కువ చదువుతారు, ఆలోచిస్తారు, ఆయన మూవీస్ చూస్తూ ఉంటారు, ఆయన యాక్షన్ చూస్తూ ఉంటారు. ఎటువంటి చూసారా, నేను అది తప్పు ఒప్పు అంటం లేదు. ఏం పాయింట్అవుట్ చేస్తారు? మీ ఆలోచన మీ ఆలోచన మీ ఆలోచన. ఇక్కడ మనకి క్రమశిక్షణ అవసరం, డిసిప్లిన్ అవసరం. ఈ రోజు నుంచి ఒక నిర్ణయానికి రండి. ప్రభువా, నీవు నా మాదిరి ఎక్కువ సమయం నిన్ను గమనించడానికి. ఏ విధంగా? వాక్యం వినుట ద్వారా, ప్రార్థన ద్వారా, మరి మెడిటేషన్ ద్వారా, ధ్యానించడం ద్వారా, సంఘానికి రావడం ద్వారా. ఈ రకంగా ఐ విల్ హ్యావ్ ఇన్పుట్ దట్ విల్ చేంజ్ మై థింకింగ్. నా ఆలోచనను మారే విషయాలు నేను ఆలోచిస్తున్నాను, పొందుకుంటాను ప్రభువా. అప్పుడు నువ్వు జయకరమైన జీవితాన్ని జీవిస్తూ గమ్యాన్ని నువ్వు చేరగలవు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. దీవించబడ్డారా? నేర్చుకున్నారా? ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత చికెన్ తింటారా? అది మీ ఇష్టం. హల్లెలూయా.